భద్రాచలంలో సీతారామ కళ్యాణంపై వివాదం నెలకొంది. ఇది కొత్తవి కాదు. కొన్నేళ్లుగా ప్రతి ఏటా గోత్రనామాలపై వివాదాలొస్తున్నాయి. ఎప్పుడూ లేనిది కళ్యాణం సమయంలోనే వివాదాలేంటి? వాటికి మూల కారణమేంటి? ఎంతకాలం ఈ వివాదం? లెట్స్ వాచ్. ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. భద్రాచలం పుణ్యక్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా భావిస్తారు భక్తులు. రాముడు జన్మించిన స్థలంగా అయోధ్య ప్రాశస్త్యత ఉంటే భద్రాచలంలో రాముడు వనవాసం చేసిన ఆనవాళ్లు ఉంటాయి. ఏటా శ్రీరామనవమి రోజున భద్రాచలంలో అంగరంగ వైభవంగా సీతారామ కళ్యాణం జరుగుతుంది. అయితే వివాహ పద్ధతిపై పెద్ద ఎత్తున వివాదం నెలకొంది. సీతారాముల గోత్రనామాల వివాదం మళ్లీ తెరపైకి వచ్చింది. కళ్యాణం సమయంలో సీతారాముల గోత్రనామాలు మార్చి చదువుతున్నారని కొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. సీతారామ కళ్యాణమని చెబుతున్నా అక్కడ జరుగుతున్నది మాత్రం లక్ష్మీనారాయణ కళ్యాణమని ఆరోపణలు ఉన్నాయి. శ్రీరాముడికి చెప్పవలసిన వశిష్ఠ గోత్రం స్థానంలో నారాయణుడి గోత్రం చెప్పడం, రాముడి ప్రవర అయిన నాభగుడు, అంజుడు, దశరథుడు అనే పేర్ల స్థానంలో నారాయణుడి ప్రవర చదువుతున్నారని విమర్శించారు. అదేవిధంగా సీతాదేవికి చెప్పవలసిన గౌతమ గోత్రం స్థానంలో లక్ష్మీదేవి గోత్రాన్ని, సీతాదేవి ప్రవర అయిన స్వర్ణరోముడు, హర్స్వరోముడు, జనకుడు అనే పేర్ల స్థానంలో లక్ష్మీదేవి ప్రవర చదువుతున్నారని కొందరు ఆరోపిస్తున్నారు. వివాదంపై 5 పండితులతో ఒక కమిటీ ఏర్పాటు చేశారు. ఆ కమిటీ 2024లోనే నివేదికను దేవాదాయ శాఖకు సమర్పించింది. దానిపై ఇప్పుడు హైకోర్టులో విచారణ జరుగుతోంది. భద్రాచలంలో కొలువైనది రామచంద్రుడా లేక వైకుంఠం నుంచి దిగివచ్చిన రామనారాయణుడా అన్న చర్చ కొంతకాలంగా ఉంది. 2012 వరకు భద్రాచలంలో దశరథ తనయుడు శ్రీరామచంద్రుడిగానే అన్ని కార్యక్రమాలు నడిచాయని, ఆ తర్వాత మార్పులు జరిగాయని కొంతమంది వాదిస్తున్నారు. గోత్రనామాలు, ప్రవరలు మారడం ఆ మార్పుల్లో భాగమేనని చెబుతున్నారు. సీతమ్మ వారికి రాముడికి సంబంధించినటువంటి అటు వశిష్ఠ గోత్రం, ఇటు గౌతమసు గోత్రం. ఎందుకనంటే రాముడు స్వయంగా రాముడిగానే చూశాడు రామదాసు. దేవాలయం కట్టించింది కూడా దేవాలయం పేరు ఆ రోజున నవాబుల పరిపాలనలో శ్రీ భద్రాచల సీతారామచంద్ర మహాప్రభు వారి సంస్థానం దీని అసలు పేరు. కాలక్రమంలో ఇక్కడికి వచ్చేవాడికి ఎండోమెంట్లోకి వచ్చేవాడికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలం అని వచ్చింది. గెజిట్లలో కూడా అదే ఉంటుంది. కళ్యాణం అనేది ఎవరికి జరగాలి? లోపల ఉన్న స్వామి పేరుతో ఉన్నాడో ఆ పేరుతో కళ్యాణం జరగాలి. ఇది అనాచారంగా జరుగుతూ ఉంది. గత 12 సంవత్సరాలుగా ఇక్కడ ఉన్న వికృత ధోరణి, ఇంత చేష్టలతో ఇక్కడ ఉన్నటువంటి పండితులు కావచ్చు, అర్చకులు కావచ్చు, ఇక్కడ రాముడి పేరుని, రాముడి వైభవాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు నమ్మినటువంటి వైష్ణవ సాంప్రదాయంలో విష్ణువుని ప్రాధాన్యత తీసి రాముడికి తగ్గించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇది భక్తులు మేమందరం ఆందోళన చేశాం ఎన్నో సందర్భాల్లో. సీతారాముల కళ్యాణంలో ఘోర అపచారం జరుగుతోందని హిమాలయ యోగి స్వామి స్థిత ప్రజ్ఞానంద సరస్వతి ఆరోపించారు. పేరుకు సీతారామచంద్రస్వామి కళ్యాణమైనా జరిగేది మాత్రం లక్ష్మీనారాయణ కళ్యాణమని విమర్శించారు. వెంటనే ఈ అపచారాన్ని సరిదిద్దుకుని ఈ సంవత్సరం సీతారామచంద్రస్వామి గోత్ర ప్రవరలతో కళ్యాణం జరిపించాలన్నారు. లేని పక్షంలో అక్కడి భక్తులను చైతన్యపరిచి అదే రోజు అదే క్షేత్రంలో అదే ముహూర్తానికి సీతారామ కళ్యాణం తాము జరిపిస్తామని హెచ్చరించారు. క్షేత్రంలో రాబోయే శ్రీరామనవమి 27వ తేదీన సీతారామ కళ్యాణం నామము ప్రవగోత్రములతో యథావిధిగా జరగాలి. ఒకవేళ జరగనప్పుడు వెంటనే వాళ్ళు ఏదైనా ప్రకటన చెయ్యాలి. సీతారామ కళ్యాణం ప్రకటనమా లేకపోతే లక్ష్మీనారాయణ కళ్యాణ ప్రకటన కావాలి. ఒకవేళ లక్ష్మీనారాయణ కళ్యాణ ప్రకటన అయితే ఆలయాన్ని పేరు మార్చాలి. తరువాత రోజు శ్రీరామ పట్టాభిషేకం అనేది చేయకూడదు. సో ఇది స్పష్టంగా తెలియజేయడమైనది. ఇప్పటికైనా సరే ఆ యొక్క ప్రభుత్వం కూడా చొరవ తీసుకొని ఇమ్మీడియట్లీ దేవాదాయ శాఖ నుండి ఆ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో కమిటీ నుండి హైకోర్టు సబ్మిట్ చేయాలి. అదేవిధంగా ఒక ప్రకటన కూడా వెలువడి చేయాలి. అయితే వేద పండితుల వాదన మరోలా ఉంది. భద్రుడికి రాముడు దర్శనమిచ్చినప్పుడు 4 చేతులతో శంఖచక్రాలతో సీతామాతను తొడపై కూర్చోబెట్టుకుని ఉన్నారు కాబట్టి ఆయన రామనారాయణుడని, దశరథ తనయుడు కాదని కొందరు పండితులు, ఆలయ అర్చకులు వాదిస్తున్నారు. శుభలేఖపై మాత్రం సీతారామ కళ్యాణమని ఉంటుంది. ఇక్కడ నిర్మాణమయ్యింది కూడా శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయమే. దేవాదాయ శాఖ రికార్డుల్లోనూ అలాగే ఉంది. ఆలయ నిర్మాత అయిన భక్త రామదాసు కూడా స్వామివారిని దశరథ తనయుడిగా భావించి దాశరథి శతకం రాశారు. పూర్తి అవగాహనతోనే అక్కడ ఉన్న విగ్రహాన్ని దశరథ తనయుడైన రామచంద్రుడిగా కొలిచారు. ఈ నెల 25న హైకోర్టులో విచారణ జరగనుంది. కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది చూడాలి.